మీలో ఎంతమందికి తెలుసు ఫ్లవరింగ్ లేకున్నా కూడా డైరెక్ట్ గా ఫ్రూట్ వచ్చే ఒక మొక్క ఉంది అని చెప్పేసి? మీలో ఎవరికైనా ఆ ఫ్రూట్ ప్లాంట్ ఏంటో తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ రోజు మనం ఆ ఫ్రూట్ ప్లాంట్ కోసం తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గౌరీ. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ గుడ్. నేను కూడా సూపర్ ఉన్నా అండి. ఈ రోజు ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఫ్లవరింగ్ లేకున్నా డైరెక్ట్ ఫ్రూట్ వచ్చే మొక్క కోసం ఈ రోజు తెలుసుకుందామని. ఇంక లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఆ ప్లాంట్ మరేదో కాదండి, అందరికి బాగా తెలుసు, చాలా రేర్ గా దొరికే పళ్ళ మొక్క, అదే మల్బరీ. మల్బరీని కూడా మనం మన టెర్రస్ గార్డెన్ లో పాట్స్ లో పెంచుకోవచ్చు అని మీలో ఎంతమందికి తెలుసు? తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, నా దగ్గర ఉన్న మల్బరీ మొక్క చాలా చిన్నది అండి, కానీ ఒక్కసారి చూడండి ఎన్ని పళ్ళు అయితే వచ్చాయో. చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఒకటి రెడీగా కూడా ఉంది. చాలా ఇంకా చూడండి కింద నుంచి బాగా పళ్ళు అనేవి వచ్చాయి. ఇలా మనకి ఎక్కువగా గుత్తులుగా పళ్ళు రావాలి అంటే, ఎక్కువ ఈల్డ్ అనేది మనకి కావాలి అంటే ఏం చేయాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి టిప్స్ ని మనం పాటించాలి అనే వాటి కోసమే మనం ఈ వీడియోలో ఈరోజు డిస్కస్ చేద్దాం. సరే, ముందుగా మల్బరీ మొక్క. మల్బరీ ప్లాంట్స్ లో మేల్ అండ్ ఫీమేల్ ప్లాంట్స్ ఉంటాయండి. యాక్చువల్లీ మేల్ ప్లాంట్ కి ఎక్కువగా ఫ్రూటింగ్ అనేది రాదు, వాటి ఫ్రూటింగ్ అనేది వెంటనే వచ్చి పడిపోతూ ఉంటుంది. ఫీమేల్ ప్లాంట్ కి మాత్రమే ఇలా గుత్తులుగా పళ్ళు అనేవి వస్తాయి. సో మనం ఎక్కువగా ఫీమేల్ ప్లాంట్ నే మనకి ఎక్కువగా నర్సరీస్ లో కూడా సేల్ చేస్తారు. మనం టెర్రస్ గార్డెన్ లో పాట్స్ లోనే మల్బరీని పెంచుకోవచ్చు. మనం 12x12 పాట్ తీసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది. లేదు అంటే ఇలాంటి పెద్ద సైజ్ బకెట్స్ లో కానీ, లేదు అంటే వాటర్ క్యాన్స్ లో కానీ, లేదంటే బ్లాక్ కలర్ టబ్స్, ఇలాంటి వాటిల్లో ఎందులోనైనా మనం మల్బరీ ప్లాంట్స్ ని పెట్టుకోవచ్చు. అలాగే దీని సాయిల్ మిక్సింగ్ ఎలా ఉండాలి అంటే, జనరల్ గా యూనివర్సల్ సాయిల్ మిక్సింగ్. మనం ప్రతి ఫ్రూట్ ప్లాంట్స్ కి ఎలా అయితే సాయిల్ మిక్స్ చేసుకుంటామో అలాగే సాయిల్ మిక్సింగ్ అనేది చేసుకోవాలి. అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ లాగే మల్బరీ ప్లాంట్ కూడా సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం సన్నీగా ఉండే ప్లేస్ లో మాత్రమే మల్బరీ మొక్కని కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే మల్బరీ ప్లాంట్ కూడా 5 to 6 hours సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మల్బరీ మొక్కకి మనం వాటరింగ్ చాలా తక్కువగానే చేసుకోవాలండి. అంటే మనం సాయిల్ చెక్ చేసుకొని మనం మల్బరీ ప్లాంట్ కి వాటరింగ్ చేసుకోవాలి. ఓవర్ వాటరింగ్ అనేది ఎప్పుడు చేసుకోకూడదు. ఈ ప్లాంట్ గానే కాదు, ఏ ఫ్రూట్ ప్లాంట్స్ కైనా మనం సాయిల్ చెక్ చేసుకొని వాటరింగ్ అనేది చేసుకోవాలి. లేదు అంటే మనకి రూట్ రాట్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో మనం వాటరింగ్ అనేది చూసుకొని చేసుకుంటే చాలా వరకు మంచిది. అలాగే మెయిన్ గా మనం మల్బరీ మొక్కకి వింటర్ సీజన్ లో ఫర్టిలైజర్స్ 15 days కి వన్స్ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ స్ప్రే చేసుకోవాలండి. అలాగే సమ్మర్ సీజన్ లో అయితే సాలిడ్ ఫెర్టిలైజర్స్ డైరెక్ట్ సాయిల్ లో కూడా ఇచ్చుకోవచ్చు, లేదా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ని డైరెక్ట్ గా సాయిల్ లో కూడా మనం వేసుకోవచ్చు. బట్ వింటర్ సీజన్స్ లో మాత్రం మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ నే ఎక్కువగా ఇచ్చుకుంటే, అది కూడా స్ప్రే ద్వారా ఇచ్చుకుంటే చాలా బాగా బెనిఫిట్స్ అనేవి మనకి కనిపిస్తాయండి. ఎందుకు అంటే వింటర్ సీజన్ లో సన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి మనం డైరెక్ట్ సాయిల్ లో కాకుండా జస్ట్ స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది మనకి ఉంటుంది. అలాగే మనకి ప్రూనింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మల్బరీ ప్లాంట్ కనే కాదు, ఏ ఫ్రూట్ ప్లాంట్ కైనా మనం ఎప్పటికప్పుడే ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే మనం సాయిల్ లో పెంచుకోవట్లేదు, మనం పాట్స్ లో పెంచుకుంటున్నాము. సో మనం పాట్స్ లో పెంచుకునేటప్పుడు బ్రాంచెస్ అనేవి ఇలా పొడుగ్గా ఎదగనివ్వకూడదండి. ఎప్పుడైనా ఎదిగితే మనకి ఫ్రూట్స్ కి వచ్చే న్యూట్రియంట్స్ అన్ని ఈ బ్రాంచ్ కి అండ్ ఈ లీవ్స్ కి వెళ్ళిపోతూ ఉంటాయి. సో అందుకని చెప్పేసి మనం ఎప్పటికప్పుడు ఈ మల్బరీ అనే కాదు, ఏ ఫ్రూట్ ప్లాంట్ నైనా మనం ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మనం ఎప్పటికప్పుడు బ్రాంచెస్ ని కట్ చేసుకుంటూ ఉంటే అక్కడ మళ్ళీ ఇంకో 2-3 బ్రాంచెస్ వచ్చి ఇంకా ఎక్కువ ఫ్రూటింగ్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇలా ప్రూనింగ్ అనేది ఎప్పటికప్పుడే చేసుకుంటూ ఉండాలి. ఇలా ప్రూనింగ్ చేసుకోవటం వల్ల మనకి ఏంటి యూజ్ అంటే, మనకి రూట్ సిస్టమ్ అనేది బాగా ఎక్కువగా డెవలప్ అవుతుంది. ఎందుకు అంటే మనం పాట్స్ లో పెంచుకుంటున్నాం కాబట్టి ఎక్కువగా బ్రాంచెస్ ని పెరగనివ్వకూడదు. ఏ ఫ్రూట్ ప్లాంట్ కైనా రూట్ సిస్టమ్ బాగా పెరిగి మనకి ఫ్రూట్స్ కి ఎక్కువ న్యూట్రియంట్స్ వెళ్ళి మనకి ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. సో మనం ఎప్పటికప్పుడే ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే ఇంకా మనకి ఎక్కువ ఈల్డ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. మనం 2 months కి ఒక్కసారి ఈ పైన ఒక 2 inches వరకు సాయిల్ ని రిమూవ్ చేసుకొని మళ్ళీ కొత్త సాయిల్ అనేది మనం యాడ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, అంటే నేను రీసెంట్ గానే పెట్టాను, నేను ఒక 4 months అలా అవుతుంది ఈ ప్లాంట్ పెట్టి. సో అందుకనే నేను చేంజ్ చేయట్లేదు.
కానీ మీరు ఒక 6 months 7 months అలాగా పెట్టిన వాళ్ళు అయితే మాత్రము ఒక 2 inches మట్టిని తీసేసి, ఒక 2 inches వరకు పైన ఉన్న మట్టిని అంతటిని తీసేసి మళ్ళీ కొత్త సాయిల్, ఈ సాయిల్ కాదండి, మళ్ళీ మనం మిక్స్ చేసుకుంటాం కదా కంపోస్ట్ సాయిల్ అండ్ కోకోపిట్ అన్ని మిక్స్ చేసుకుంటాం కదా, ఆ సాయిల్ ని మనం ఇక్కడ యాడ్ చేసుకుంటే మనకి ఎక్కువ ఫ్రూట్స్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది. అలాగే ఒకవేళ మనం మొక్క పెట్టి 2 years అయిపోయింది అనుకోండి, 2 to 3 years అయిపోతే మనం ప్లాంట్ ని వేరే పాట్ లోకి చేంజ్ చేసుకోవాలి. అంటే మనం ప్లాంట్ ని పూర్తిగా తీసేసి సాయిల్ అంతా చేంజ్ చేసేసుకొని రూట్స్ ని కొంచెం కట్ చేసుకొని మళ్ళీ రీప్లాంటేషన్ అనేది చేసుకుంటే మనకి మళ్ళీ ఎక్కువ ఫ్రూట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మనం 2 or 3 years అయితే అప్పుడు మనం రీప్లాంటేషన్ కి ప్లాన్ చేసుకోవాలి. అలాగే మల్బరీ ప్లాంట్ కి ఎక్కువగా మిల్లీ బగ్స్ అలాగే చీమలు, చిన్న చీమలు వస్తాయండి. ఎందుకంటే మల్బరీ ప్లాంట్ అనేది ఈ ఫ్రూట్ చాలా స్వీట్ గా ఉంటుంది. సో అందుకని మనకి ఎక్కువగా చీమలు అండ్ చిన్న చిన్న మిల్లీ బగ్స్ వస్తాయి. సో మనం మల్బరీ ప్లాంట్ కి రెగ్యులర్ గా అంటే 15 days కి వన్స్ నీమ్ ఆయిల్ స్ప్రే కానీ, లేదు అంటే టర్మరిక్ పసుపు లేదా సిన్నమన్ దాల్చిన చెక్క పొడి వాటర్ లో కలుపుకొని మనం స్ప్రే చేసుకుంటే 15 days కి వన్స్ రెగ్యులర్ గా స్ప్రే చేసుకుంటే మనకి ఆ మిల్లీ బగ్స్ అండ్ యాంట్స్ అనేవి రాకుండా ఉంటాయి. మనకి పూత అనేది చెట్టుకి ఉండకుండా రాలిపోతూ ఉంటే అప్పుడు మనం పుల్లని మజ్జిగ, మనం ఒక 2-3 days మజ్జిగని బయట పెట్టేసుకుంటే బాగా పులిసిపోతుంది కదా, అందులో ఒక చిటికెడు ఇంగువ వేసుకొని స్ప్రే బాటిల్లో వాటర్లో డైల్యూట్ చేసుకొని స్ప్రే బాటిల్లో వేసి నీట్ గా స్ప్రే చేసేసుకుంటే పూత అనేది రాలకుండా ఇలా మంచిగా స్ట్రాంగ్ గా ఉంటుందండి. చూస్తున్నారు కదా, అది ఈ ఒక ఫ్రూట్ ప్లాంట్ కనే కాదండి, ఫ్రూట్ ప్లాంట్స్ ఏవైనా పళ్ళ మొక్కలు ఏ మొక్కలైనా పూత రాలిపోతుంది, పూత నిలవట్లేదు అని ఎవరికైనా కంప్లైంట్ ఉంటే పుల్లని మజ్జిగలో చిటికెడు ఇంగువ వేసుకొని పూతకి స్ప్రే చేసుకుంటే తప్పకుండా పూత అనేది 90% రాలకుండా ఉంటుందండి. ఇది చాలా అంటే చాలా మంచి టిప్ పళ్ళ మొక్కలకి. సో మల్బరీ ప్లాంట్ ని కూడా మనం ఇప్పుడు ఇంట్లో ఈజీగా పెంచుకోవచ్చు అండి. ఈ వీడియో చూస్తే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో బాగానే యూజ్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా యూజ్ అయింది అనే దానికోసం నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకు ఏ ప్లాంట్ కోసం కావాలి, ఏ ఇన్ఫర్మేషన్ కావాలి అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి ఆ ప్లాంట్ కోసం లేదా ఆ టాపిక్ కోసం నేను వీడియో చేస్తా అండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.